ఈ దొరసానమ్మ చేసే అకృత్యాల్లో భాగం ఏంటంటే, ఈ పెద్దమ్మ తల్లి గుడి ఏరియాలోనే మనం ఎక్కడైతే ఫైట్ చేసామో, ఎక్కడైతే మొన్నంతా పోరాటం చేసి మా గుడి మాకు కావాలి, మా స్థలం మాకు ఇవ్వండి అని అడిగినప్పుడు ఈవిడికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది, నగర మేయర్ కాబట్టి. కానీ ఆవిడ ఏం చేసిందంటే, మీరు నా ఇంటి గుమ్మం కూడా తొక్కొద్దు, నా ఇంటి గుమ్మాన్ని తొక్కడానికి కూడా సరిపోరు, ఎందుకంటే మీరు ఇక్కడ మీరు అనుకున్న విధంగా నేను చెప్పినట్టుగా మీరు ప్రవర్తిస్తేనే మీరు గుమ్మం ఎక్కాలి, లేకపోతే రావద్దు అని కూడా కొన్ని వార్నింగ్లు ఇచ్చారు. ఆవిడ పెద్దమ్మ తల్లి గుడికి సహాయం చేయదు, కానీ 1500 గజాలు మాత్రం 1993 నుంచి ఇక్కడ మేము రెసిడెంట్గా ఉన్నాం, ఇక్కడే ఉన్నాం, కాబట్టి మీరు మాకు రెగ్యులరైజేషన్ చేయాలి. 2023లో రెగ్యులరైజ్ చేయించుకున్నారు. ఎలా చేశారండి ఆవిడకి రెగ్యులరైజ్? 1993 నుంచి ఉంటే చేసేస్తారా? ఈ పెద్దమ్మ తల్లి గుడి కూడా ఎన్నో ఒక 70-80 సంవత్సరాల నుంచి ఉంది కదా, ఎన్నో ఏళ్ల నుంచి ఉంది కదా. మరి అలాంటప్పుడు పెద్దమ్మ తల్లి గుడికి కూడా మీరు ఎందుకు ఇయ్యరు ప్లేసు అని మేము క్వశ్చన్ చేసినప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది మాకు. అంటే ఆ గుడి గురించి మేము ప్రయత్నం చేస్తుంటేనే ఈ దొరసానమ్మ విషయాలన్నీ బయటకు వచ్చినప్పుడు 1500 గజాలు గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలా రెగ్యులరైజ్ చేసింది 2023లో. ఈవిడేమైనా ఫ్రీడమ్ ఫైటరా? వీళ్ళ ఫాదర్ ఏమైనా ఫ్రీడమ్ ఫైటరా? వీళ్ళ తాతగారు ఏమైనా ఫ్రీడమ్ ఫైటరా? పోను ఒకవేళ తాతగారి సంగతి నాకు తెలియదు, పక్కన పెడదాం, ఆయన ఉండున్నారు ఉండకపోతే పక్కన పెడదాం, వీళ్ళిద్దరి సంగతి ఏంటండి? వీళ్ళకి ఎందుకు 1500 గజాలు ఎంతకి ఇచ్చారండి? గజం 350 రూపాయలు. ఇక్కడ చూస్తే 350 రూపాయలు ఉంది ఈ డాక్యుమెంట్లో. 350 రూపాయలు చెప్పిన గజాన్ని పొందడానికి చాలా పేద స్థితిలో ఉన్న ఈ దొరసానికి మన గవర్నమెంట్ 2023లో కట్టబెట్టారు. అంటే 1996 నుంచి మేము ఇక్కడ రెసిడెంట్గా ఉన్నాం, ఈ ఏరియా అంతా మాదే అని ఆవిడ తెచ్చుకోవచ్చు, ఎందుకంటే నాదే రాజ్యం, నేనే మేయర్ అనుకొని ఆవిడకి ఇచ్చేస్తారా? అంటే అలాంటి వాళ్ళకైతే మీరు 350 చొప్పున ఇస్తారు. పెద్దమ్మ తల్లి గుడికి మాత్రం మేము మాట్లాడితే ఇప్పటిదాకా మాట్లాడరా? అదే ఏరియాలో ఉంటుంది కదా, మరి ఇది ఎందుకు స్వాధీనం చేసుకోవట్లేదు మీరు?